మనసు విలవిలలాడిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చెప్పాలి ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఎక్కడికి వచ్చావు? క్రేట్ అండ్ బ్యారెల్ ఉంది ఇక్కడ. ఏఎంసీ సౌత్ పాయింట్ మాల్కి వచ్చాము. క్రేజీ ఉంది కదా ఎంట్రన్స్. యా, డెకాయిట్ మూవీకి వచ్చాం ఫ్రెండ్స్. నేను, మా హస్బెండ్, నా ఫ్రెండ్ వచ్చాము ఫ్రెండ్స్. దానికోసమే కదా ఇదంతా. అని వీడు థియేటర్ ఏమి ఇచ్చాడో తెలియదు. పాపం వాళ్ళంతా చూస్తారు, చిన్నవి ఉంటాయి. చూసే వాళ్ళు చూసే వాళ్ళకి పాపం తెలుస్తుంది కదా ఏఎంసీకి వచ్చాం మనం ఇట్లా. ఇదేంటి ఇది అర్బన్ అవుట్ఫిట్ అంటే ఏంటి? జనరల్ గా షాప్ బాగుంటది అంటావా? అబ్బో, ఈ అమ్మాయిలకి షాపులు అబ్బాయిలకు కూడా అబ్బాయిలకు కూడా ఉంటాయి. చీజ్ కేక్ ఫ్యాక్టరీలో మొత్తం కేకులు క్రేజీ అసలు. ఇది ఇందో అందరు డెకాయిట్ మూవీకి చాలా మంది వచ్చారు అక్క. ఇదంతా చీజ్ కేక్ ఫ్యాక్టరీ. ఇక్కడ మొత్తం షాపులే. ఇదంతా మూవీ ఏంటో అసలు క్రేజీ క్రేజీ. స్ట్రాబెర్రీ ఇక్కడ అందరూ ఇప్పుడు డెకాయిట్ సినిమా అయింది. వీళ్ళు చీజ్ కేక్, అల్టిమేట్ రెడ్ వెల్వెట్, ఇది కోకోనట్ క్రీమ్ పై గానీ ఒరిజినల్ గానీ ఏదో ఒకటి బుక్ చేయండి రా. పైనాపిల్ అప్ సైడ్ డౌన్ బాగోదేమో. వీళ్ళు స్వీట్ లవర్స్ అసలు. జస్ట్ మనల్ని అడుగుతారు అంతే, పెట్టరు. ఏదో సైలెంట్ చేశారు. ఇంకా చాలా ఎక్కడ తెలుసు కదా వీఆర్ సారీ అంట. ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకే అంత సారీ చేస్తావు చీజ్ కేక్. సరే వీళ్ళు పెడతారు. అరే కొండ అంతా వాకింగ్ పోదాం. ఇప్పుడు నువ్వు చీజ్ కేక్ ఎప్పుడైనా చూసావా? అంటే ఎక్స్పీరియన్స్ చేసావా చీజ్ కేక్? ఏముంటుంది చీజ్ కేక్ లో? కొంచెం ప్రీమియం రెస్టారెంట్ లాగా. ప్రీమియం అంటే ఆలివ్ గార్డెన్ ఇట్లాంటివి పోతావు కదా. నేను తిన్నారా? అమెరికన్ బేసికల్లీ నాకు అమెరికన్ చీజ్ కేక్ ఒరిజినల్ తప్ప ఇంకేం ఎక్కలేదురా. మరి అదే పెట్టు. ఇంకా అది కాదు, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు అనుకో, ఇక్కడ చూడు, ఇక్కడ రా. ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, నీకు నవ్వెందుకు వస్తుందిరా? వాళ్ళకి ఎట్లా అంటే మంచిగా ఫ్లేవర్ చీజ్ కేక్ తినాలి, ఇట్లా హైఫైగా. ఓకే, లైవ్ ఒరిజినల్ పెట్టాలి కదరా చీజ్ కేక్ ఫ్యాక్టరీ. ఇప్పుడు వీళ్ళేంది నిజంగా ఫ్యాక్టరీయా లేకపోతే ఏంది? ఫ్యాక్టరీ కాదు ఇది, ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ అనుకోపోయి దాని పేరు అట్లా పెట్టారు చీజ్ కేక్ ఫ్యాక్టరీ. ఇట్లా ఇట్లాంటివి చాలా ఫ్రాంచైజీలు ఉంటాయి. ఫ్రాంచైజీలు మన దగ్గర ఉంటాయి. ఏముంటాయి? బిర్యానీ షాపులు ఉంటాయి. అట్లా చెప్పి ఫ్యాక్టరీ పెడతారా మన దగ్గర? బిర్యానీ ఫ్రాంచైజీలు ఉంటాయి కదా, ప్యారడైజ్ ఫ్రాంచైజీలు, సికింద్రాబాద్ బ్రాంచ్, అట్లనే అది మెయిన్ బ్రాంచ్. అంతే. వీళ్ళ దగ్గర ఫేమస్ ఏంది? మన దగ్గర బిర్యానీ ఫేమస్ అయితే వీళ్ళ దగ్గర కేక్ ఫేమస్. చీజ్ కేక్ ఫేమస్. ఏం చేస్తారు ఈ కేక్తో? అసలు ఏంది అసలు? కేకులకి షాప్ పెట్టే అంత పెద్ద, ఇంత పెద్దగా ఉంది ఎందుకుందిరా? అమెరికన్ లోపలికి వెళ్ళి చూద్దామా మరి? చూద్దాం. సరే పదండి. బేసిక్ గా వాడు ఎనీ పర్చేజ్ ఫీ అన్నాడు, బట్ ఇప్పుడు స్లైస్ యాడ్ చేస్తుంటే పే చేయాలి. ఇప్పుడు ఏంటి ఆఫరా మనకి? అంటే ఫ్రీ స్లైస్ విత్ ఎనీ పర్చేజ్ అని పెట్టాడు. ఒక కేక్ ఫ్రీగా ఇస్తాడంట వీడు. $11-12 ఇక్కడ అసలు ఎట్లుందో క్రేజీ ఉంది. అంటే అదే కదా, అసలు ఎట్లా ఉందో చూసావా నువ్వు? ఎట్లా ఉందో చూసావా నువ్వే? వేడిగానే ఉంది. ఇక్కడేనా? ఇదేనా? ఓ చాలా బాగుంది కదా అసలు. అసలు నీకు మంచిగా అనిపిస్తుంది. అక్కడ చూడు ఎట్లా ఉంది లొకేషన్, చూడు. ఇక్కడ చూడు, నాతో వద్దు, అవసరం లేదు, జస్ట్ ఉండు. చూడు క్రేజీగా
ఇక్కడ చూసావా ఈ లైట్స్ ఎంత మంచిగా ఉందో. బా ఇక్కడ సీట్లు ఇవి మనం వచ్చింది మెయిన్ అసలు వీటి కోసం కదా మనం వచ్చింది. నాకేమో రా నాయన, నాకు అసలు స్వీట్ అయినా చూసి చెప్పు ఏది మంచిగా ఉంది. నాకు స్వీటే చూస్తేనే నాకు కొంచెం మ్యాంగరీ వస్తుంది, అది నా ప్రాబ్లం. ఉన్న దాంట్లో ఏది బెస్ట్ చెప్పురా. ఎక్కువ షో ఉండొద్దురా బేసికల్లీ, నాకు డీసెంట్గా ఉండాలి. ఏమో అసలు ఒక్కొక్క టేస్ట్ కదా, దాన్ని తీసుకోమని ఆ? అది ఏం తీసుకున్నావు. ఒక్కొక్కటి ఒక టేస్ట్ కదా. ఇప్పుడు నీకు వీటిల్లో ఏది నచ్చద్దో నీకే తెలియాలి. అసలు చూడు ఒక్కొక్కటి ఎట్లా ఉంది ఐటమ్, క్రేజీ ఉన్నాయి కదా. అంటే తినే వాళ్ళకి దాంట్లో చూసుకుంటే ఇంకా తినే వాళ్ళకి నచ్చుతుంది. తినే వాళ్ళకి నచ్చదు, కానీ నేను పెద్ద ఫ్యాన్ కాదురా. మనంతా మాస్, అంత క్లాస్ కష్టం అసలు. కానీ క్రేజీ వీళ్ళు కదా. అసలు పైన చూసావా లొకేషన్? అసలు పైన చూడు. అసలు అల్టిమేట్ ఉందిరా. ఏం చేస్తారు ఫుడ్? అసలు ఎంత బాగుంది. అసలు మెను నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతుందండి చీజ్ కేక్ ఫ్యాక్టరీలో కేక్ ఫ్రీగా ఇస్తారంటే వచ్చాను. ఏడ చూస్తే ఏదో కొనమన్నారు, $12 పెట్టి కొన్నాను. $12 పెట్టి అనవసరంగా కొన్నా, ఇంకో $12కి చీజ్ కేక్ ఇస్తారంట. అవి మనం తర్వాత ఎడిటింగ్ చేసుకుంటాం. వాడు ఇప్పుడు ఏం చేశాడంటే, నేను అడిగాను వాడిని, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం చీజ్ కేక్ వచ్చాం కదా, ఇదంతా చీజ్ కేక్ చూసావా? అక్కడ ఉన్నాయి వద్దు మంచిగా లిక్కర్ అవన్నీ ఉన్నాయి చూసావా? లిక్కర్ అంటే అదేనే మందే. సో వాడు మనకన్నీ ఇప్పుడు కాసేపు పడుతుంది, మీరు అట్లా వాకింగ్ వెళ్ళి వీడియో లాగ్ చేసుకోరండి, టైం పడుతుంది అని చెప్పాడ్రా. దానికి మనం ఏం చేస్తాం, సరే ఇంకా వీళ్ళకి చూపిద్దాంలే, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. ఫస్ట్ వీడియో అసలు అరే నవ్వకండ్రా, ఫస్ట్ వీడియో వస్తారా ఫస్ట్. అసలు చూడు అదే, అరే ఇది చూడరా ఎంత క్రేజీగా ఉంది చూడు. చెప్పు ఏంది ఇది? హంసనందిని బటర్ఫ్లైస్. ఇది చూడు, ఈ షాపు మనకు తెలియదు కానీ ఇక్కడ కానీ అసలు లొకేషన్ చూసావా ఎట్లుందో? మనం ఒక రోజు బాల్టాకో పోదాం రా, సౌత్ పాయింట్ బాగుంటది. బాల్టాకో బార్టాకు చాలా బాగుంటది. సండే పోదాం. ఇక్కడ లేదా సౌత్ పాయింట్? సౌత్ పాయింట్ లో లేదు, ఓన్లీ షాపల్కిలో అండ్ రాలేదు. నేను ఎవరో పాపం ఒంటరిగా ఉంది, ఏం చేస్తుంది షాపల్కి అసలు. ఏదో ఒకటి ఉండేదిరా అన్ని. స్వీట్ ఇదేంది ఇది క్రేజీ వచ్చింది. అసలు గ్రాస్ చూసావా ఎట్లుందో ఇక్కడ సైడ్ కి? అమ్మా ఏంది ఉన్నాయా ఇక్కడ? ఆ లిటిల్ ఇటలీలో ఏమన్నా ఉందా? ఇదేందిరా పైనాపిల్? పైనాపిల్ ఈ పైనాపిల్ తాగుదాం ఇంకా. పైనాపిల్ డ్రింక్ ఏముందా ఆ పీసెస్, ఈ పైనాపిల్ వాటర్ మంచిగా సెట్ చేస్తారు. ఈ పైనాపిల్ ఉంది కదా, నేను అనుకుంటున్నా. అరే పైనాపిల్ డ్రింక్ వస్తుంది రా వాడికి. అక్కడ పైప్ ట్యాప్ ఉంటది, ఆ ట్యాప్ ఓపెన్ చేసి మనకి ఒక పైనాపిల్ ఇస్తాడు.
బట్ ఈ పైనాపిల్ ఫ్రాగ్రెన్స్ ఈ వాటర్ పైనాపిల్ ఫ్లేవర్డ్ వాటర్ ఆల్కహాల్ ఏదో ఒకటి ఇస్తాడు అదిరిపోదు. ఒక్క డ్రింక్ చెప్దాం ఆ? నేను తీసుకుంటా సరే నువ్వు కూడా తీసుకోవచ్చు అక్క. ఇక్కడ అసలు బాగా తీసావు ఎట్లా ఉందో ఆ? అది క్రేజీ ఉంది కదా, మంచి బ్యూటిఫుల్ ఉంది. అసలు ఇంట్లో ఇట్లాంటి బార్ సెటప్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందంట. కింద గ్లాస్ ఉంది కదా. బా. వీళ్ళు మందుకి ఫుల్ ఇస్తారా? మన వాళ్ళకి ఇంట్లో తాగించి ఇంట్లో ఇండియాలో ఆ మందు అంటే ఏంది ఇట్లా ఎక్కువ డబ్బులు పెట్టి రాదు. ఇట్లా హ్యాపీ అవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడు ఆల్ డే వీకెండ్ వెన్స్డేస్ నీకు $7 కి కాక్టైల్, $7 బియర్ మీద $2 ఆఫ్. అప్పుడు ఇలాంటి టైమింగ్స్ లో వచ్చి మంచిగా మనకి ఐపీఎల్ సీజన్ లాగా వెళ్ళిపోయాం అండ్ ఫుట్బాల్ సీజన్ నో ఎనీ ఎప్పుడైనా హ్యాపీ అవర్స్ ఎప్పుడైనా ఉంటుంది. మండే ఉంటది, వెన్స్డే ఉంటది, కొన్ని కొమ్మడమే వెళ్ళక పని. అంతే. మంచిగా డబ్బులు సేవ్ చేసుకుంటారు ఇట్లా. తాగడానికి రీజన్స్ ఎందుకు అక్క? అది హ్యాపీ అవర్ అంటే తాగడానికి రీజన్ కాదు, అందుకే సేవ్ ద మనీ. రీజన్ లెస్ తాగడానికి హ్యాపీ అవర్ పెట్టి బాయ్స్ ని అట్రాక్ట్ చేస్తారు. No, we are just came for పిల్లు ఇది 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 మొత్తం ఇది ఉంది కదా, ఇది ఎందుకు పెట్టారు అనుకుంటున్నాం? ఇది షో. ఇక్కడ రాగానే ఇదో ఇక్కడ ఎంట్రన్స్ నుంచి రాగానే అమ్మాయిలు ఏం చేస్తారంటే పైనాపిల్ ఇస్తారు. సో అబ్బాయిలు ఏం చేస్తారంటే ఈ పైనాపిల్ డ్రింక్ లో ఉండే పవర్ అబ్బాయిలకు తెలుసు. ఇది బెస్ట్ ఇక్కడ, అందుకే ఇది డబుల్ డక్కర్ బస్. ఇది డేట్ నైట్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన అది కాన్సెప్ట్. ఇదేం తెలుసా, ఇది అల్టిమేట్ పైనాపిల్ డబుల్ డక్కర్ బస్. అర్థం కదా కాన్సెప్ట్, అంతే సింపుల్. ఏంది ఇంకా ఉందా? అయిపోవాలి ఇంకా ఉందిరా, నువ్వు కొట్టురా. అరే నువ్వే తాగాలరా ఇది. చాలా ఏంది సారా? సరే నువ్వు కొంచెం తాగు, నేను కొంచెం తాగుతా. నువ్వు కొంచెం తాగు, నేను కొంచెం తాగు. ఏంది డెకాయిట్ రూమ్? అరే బీమ్స్ కాడ ఏమన్నా కొట్టుకుంటున్నా? డిజిటలైజేషన్ సౌండ్ అటు ఇటు ఎంత లెక్కించింది అసలు సౌండ్. అడవి గేమ్స్ కాడు అడవి ఎట్లుంది? మంచిగా ఉంది, బాగా చేసి. కానీ మృణాలు అయితే టెక్నికల్ గా చాలా పండించింది బాగుంది కదా. మృణాలకి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. మృణాల్ ఠాకూర్ అయితే అసలు మధ్యలో కొంచెం లాగేది అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ అనిపించేస్తుంది. కానీ అల్టిమేట్ లేరా, నాకు తెలిసి పాత స్టోరీ అనుకుంటా. ఇంకా మనోడే చేయాలి కదా, ఇంకా కష్టాలు చేస్తాడు. అంటే మూవీలో వస్తే చాలా బాగా వస్తుంది. అసలు టెక్నికల్ అసలు సౌండ్ ఎట్లుంది? బీమ్స్ అసలు బీమ్స్ కొత్త బీమ్స్ చూపిస్తారు. అసలు బీమ్స్ అయితే అమ్మ నాకైతే నాకు అల్టిమేట్ అనిపించింది. కొట్టినట్టే కొట్టింటాడు. అరవై మూవీలు వస్తుంది, నీకు క్రియేషన్ కూడా వస్తుంది. అసలు మొత్తం థ్రిల్లర్ రాది అది చూసా. అల్టిమేట్ ఆయన వాడు బీమ్స్ వాడు మరి కొత్తగా అనిపించింది. అవును, వాడు వెరీ గుడ్. వాడు అసలు షెడ్యూల్కి ఇచ్చింటే ఎట్లుండేరా? నువ్వెన్ని టమాటాలు ఇస్తావు? టమాటాలు కాదు, బెండకాయలు ఎన్ని ఇస్తావు? టమాటాలు బెండకాయలు ఇది మన కాన్సెప్ట్ కాదు. దిల్ ఫిష్ బ్రేక్ అవ్వద్దురా, బేసికలీ బ్రేక్ అవ్వద్దు. ఎరుపుకుని చేయొద్దు, దిగాక పువ్వులు చేసి యాక్టివ్గానే మంచిగా ఎంజాయ్ చేస్తా సినిమా. జస్ట్ వెళ్ళావా, ఎంజాయ్ చేసావా, వచ్చావా. రేట్లు, టమాటాలు, పుచ్చకాయలు ఇవి కాదు. వెళ్ళామా, చిల్లేమా, వచ్చామా, అంతే. బాగాలేదా, సరే బాగాలేదు కదా, నెక్స్ట్ టైం పోకండి ఇంక అంతే. మళ్ళీ హిట్ కొట్టి నమ్మకం వస్తే అప్పుడు పోండి. అట్లా ఉండాలి కాన్సెప్ట్. కానీ ఈ టమాటాలు, పుచ్చకాయలు ఇవన్నీ మన కాన్సెప్ట్. నెల్లూరులో సినిమా ఆడిందంటే హిట్రా. నెల్లూరు ఆడుతుందా పక్క? ఓకే లెట్స్ గో. అయిపోయింది.
అసలు బీమ్స్ గాడి అప్గ్రేడ్ నాకు అల్టిమేట్ అనిపించిందిరా. నాకు అసలు మనోడు మనతోనే ఉంటాడు. అసలు ఎట్లాంటి చిరు సాంగ్ చూడంగానే బీమ్స్లో అసలు నాకు అసలు వేరే లెవెల్ దీనికి అసలు అల్టిమేట్. అసలు సంక్రాంతి సినిమా డెకాయిడ్ ఎట్లా ఉంది, సౌండింగ్ ఎట్లా ఉంది, నెక్స్ట్ లెవెల్. నాకైతే పిచ్చిలి. ఈ చీజ్ కేక్ కూడా సెట్ చేస్తాడా లేదా? ఏఎంసి డాల్బీ, వావ్, ఇక్కడే కదా మనం మూవీ చేస్తుంది. ఏంటంటే ఈ డాల్బీలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది డాల్బీ. ఏంది రాజమౌళి మొన్న ఇట్లా ఐమాక్స్ ఆరెంజ్ డాల్బీ, కానీ అది చాలా పెద్ద స్క్రీన్. కానీ అల్లు సినిమాస్ ఇవన్నీ మన హైదరాబాద్లో వచ్చేస్తాయి లేరా ఇవన్నీ పిచ్చి లైట్. నువ్వు సీరియస్గా ఉన్నావు అంటే ఇంట్లో సెట్ చేసుకోవచ్చు. మనం మంచిగా థియేటర్ రూమ్ సెట్ చేసుకొని డాల్బీ ఎక్కించామంటే క్లిప్స్ గిప్స్ మొత్తం డాల్బీ అట్మాస్ టెక్నాలజీ దింపుకోవచ్చు. వచ్చిందా చీజ్ కేక్? ఏ చీజ్ కేక్ చూపి, చీజ్ కేక్ చూపి. అర్రే, దీనికోసం ఎంతసేపు వెయిట్ చేసినాం. 45 minutes. పాప నువ్వు మా కోసం వెయిట్ చేసావు, మాకు పెగ్గులు వేయించినావు, కేక్ తినిపిస్తున్నావు, మమ్మల్ని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నావు. ఎంత మంచిదని పాప నువ్వు. సిగ్గు. సరే, ఇక్కడ లాస్ట్ వేసుకోండి, లాస్ట్ ఫైనల్ కట్ మీకోసం. ఏదో డ్రెస్ షాప్ అంది. మనసు ఓకే, చిల్లాక్స్ మ్యాన్. బాయ్ బాయ్.